ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు ఏటా వ్యవసాయంలో ఆటుపోటులు తప్పడం లేదు. అయితే కొందరు ఆ ఆటుపోటులను అధిగమించి వ్యవసాయంలోనే కొనసాగుతుంటే మరికొందరు వ్యవసాయాన్ని వదిలి ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. ఇంకా కొందరు వ్యవసాయాన్నే నమ్ముకొని అందులోనే ప్రయోగాలు చేసి సత్ఫలితాలను సాధిస్తున్నారు. మరికొందరు ఆధునిక పంటల సాగు వైపు అడుగులు వేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు ఉన్నదాంట్లోనే వ్యవసాయం చేసుకుంటూ అదనపు ఆదాయం కోసం ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. అలా ఓ మారుమూల గిరిజన గూడెంలో ఇద్దరు దంపతులు నాటుకోళ్ల పెంపకం చేపట్టి అందులో రాణిస్తున్నారు. ఆదర్శంగా నిలుస్తున్న ఆ దంపతులు ఎవరు? ఎప్పటి నుంచి ఇలా వారు నాటుకోళ్ల పెంపకం చేపట్టారు? ఇంతకీ ఆ గూడెం ఎక్కడుందో తెలియాలంటే ఇది చూడండి. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం మామిడిగూడ గ్రామం ఇది జిల్లాలోని ఓ మారుమూల గిరిజన గూడెం. ఈ గ్రామానికి చెందిన గారులే మనోహర్, గారులే సుశీలాబాయి దంపతులు తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసుకుంటూ జీవనోపాధిని పొందుతున్నారు. అయితే వ్యవసాయంలో అంతంత మాత్రంగా ఆదాయం వస్తుండటంతో అదనపు ఆదాయం కోసం ప్రత్యామ్నాయంగా నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. ఇందుకోసం తమ వ్యవసాయ క్షేత్రంలోని చిన్నపాటి షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలైన సుశీలాబాయి ఐకేపీ ద్వారా ₹1,00,000 రుణ సహాయం పొందారు. ఆ డబ్బుతో కోళ్ల పెంపకం చేపట్టారు. తొలుత ఐకేపీ వారు కొన్ని నాటుకోడి పిల్లలను కూడా అందజేశారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ దంపతులు నాటుకోళ్లను పెంచుతున్నారు. తొలుత 10ల సంఖ్యలో ఉన్న ఈ నాటుకోళ్లు ప్రస్తుతం 100ల సంఖ్యలో ఉన్నాయి. మొదట ఇంటి వద్దే కొద్దిపాటి పిల్లలతో కోళ్ల పెంపకం ప్రారంభించిన ఈ దంపతులు స్థలం సరిపోకపోవడంతో తమకు ఉన్న వ్యవసాయ క్షేత్రంలోనే ఈ నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. కోళ్ల కోసం ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేసుకుని అందులో కోడి పిల్లలను పెంచుతున్నారు. వాటికి సహజ సిద్ధమైన దాణాను అందిస్తూ పోషిస్తున్నారు. మక్క, జొన్న, బియ్యం, గోధుమలను వీటికి ఆహారంగా అందజేస్తున్నారు. సహజ పద్ధతుల్లోనే గుడ్లను పొదిగించి పిల్లలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాకుండా కోళ్లను బయటకు వదిలిపెడుతుండటంతో స్వేచ్ఛగా అవి చుట్టుపక్కల ఉన్న పంట పొలాల్లో విహరిస్తూ వాటికి కావలసిన ఆహారాన్ని తీసుకొని తిరిగి సాయంత్రానికి యథావిధిగా తమ గూటికి చేరుకుంటున్నాయి. కాగా కోళ్ల పెంపకం చేపట్టిన ఈ దంపతులు అదనపు ఆదాయం కోసం కోళ్ల షెడ్డుపై దొండకాయ వంటి తీగజాతి కూరగాయలను సాగు చేస్తున్నారు. అలాగే షెడ్డు చుట్టూ మునగ, బొప్పాయి, అరటి, మామిడి చెట్లను కూడా పెంచుతున్నారు. వీటిలో మునగ, బొప్పాయి చెట్లు ఆదాయాన్ని ఇస్తున్నాయి. ఏడాది పొడవునా నాటుకోళ్లకు గిరాకీ ఉందని, ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న గిరిజనులు ఇక్కడికి వచ్చి తమకు కావలసిన కోళ్లను తీసుకువెళ్తుంటారని దంపతులు మనోహర్, సుశీలాబాయిలు చెబుతున్నారు. ఎక్కువగా చిన్న కోడి పిల్లలనే తీసుకువెళ్తుంటారని అన్నారు. చిన్న పిల్లలైతే ₹100-150, అదే కొద్దిగా పెద్దవైతే ₹500 ధర పలుకుతున్నాయని చెప్పారు. ముంగీసలు, పిల్లుల సమస్య తప్ప తమకు ఏ ఇబ్బంది లేదని, అవి పిల్లలను దక్కనివ్వడం లేదని వాపోయారు. ప్రభుత్వం తమకు మరింత ఆర్థిక సహాయం అందిస్తే ఈ ఫారంను మరింత అభివృద్ధి చేసి ఈ నాటుకోళ్ల పెంపకంలో మరింత రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 5 సంవత్సరాలు అవుతుంది. సార్ తీసుకొచ్చిన ఐకేపీ నుంచి 1000 పిల్లలు తీసుకుని నువ్వు నాది నాటుకోళ్ళ 30 దాకా నాటు అది ఇక్కడనే తయారు చేస్తాం. ఏమేమి పెడతారు? దాన మొక్క, జొన్నలు, బియ్యం, గోధుమలు, చెట్లు, మునగకాయలు ఉన్నాయి, పొప్పాయిలు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, పెంచుతున్నా. అరటి పండ్లు, అరటి పండ్లు దొండకాయ వెళ్తుంది సార్. మీ ఇంటి కోసమా అమ్ముతాం కూడా. ఈ సంవత్సరం ఇది పారి గిలుగులు వేసిన, అది షెడ్ లేకుంటే ఈ షెడ్ చేసినాం. ఈ వ్యవసాయం బాగా ఇది వరుస ఉంటాయి కదా. పొప్పటి పండ్లు కూడా అమ్ముతారు. కూరగాయలు కూడా ఇప్పుడు మాది ఊరు, ఇది కొంచెం భూమి ఉన్నది. కూరగాయలు, నాటుకోళ్ల ఫాము ఉంటే తరకారు, చిక్కుడుకాయలు, దొండకాయలు, మునగాయలు. ఇప్పుడు ఈ కోళ్ల ఫామ్ లోనే చిక్కుడుకాయ, దొండకాయ కోళ్ల ఫామ్ లో చిక్కుడు లేదు. ఇప్పుడు మునగకాయ, బొప్పాయిలు, మామిడి చెట్టులు ఉన్నాయి ఈ కోళ్ల ఫామ్ లో. కోళ్లకు అది పిల్ల ఇసాబే, అది వాళ్ళకు ఏ దేవుడికి లాగితే అట్లా ఇస్తాం. 10 రోజుల జన్మించిన పిల్ల కూడా
వాళ్ళకు అవసరం పడితే ఉమ్. ఒక 150-200 ఇస్తారు ఒక పిల్లకి. मैं मेरा महिला नाम संघ में दिया हाँ, हूँ। मेरा नाम सुशीला भाई महिला संघ में हूँ मैं। बहुत दिन हो गए मैं आज है पर अब नहीं जा रहे मैं। हम्म। खाली हाँ इधर नाम गिम सब है हमारा। फिर अब तो आंगनवाड़ी का सेंटर के बोले तो मैं इधर इधर करते वहां से नहीं। अब क्या है, बोले तो जाते उन्हें बोल रहे कराओ तुम ऐसा ऐसा चलाना पड़ता, ऐसा तुम चलो। यहाँ पर क्या क्या डाला आई के पीछे कुछ तो विधि है? वही 1000 पिल्ले दिए। हाँ वो पीले दिए तो बच्चे लहान बच्चे है तो पीले और खाली मर गए क्या अब उसको खाने को त्याने दिलेलं सर. पहिले 60,000 दिले, 60,000 नंतर हाँ। नंतर लाखाची भरती केली. 1000 पिल्लेचे काढून घेतले. ते 1000 मध्ये काही मेंटेन झालं नाही. नुकसान झाली हाँ। पण ऐसा. हम लोग देख लेते हैं मुर्गे के बच्चों को, अच्छा लगता 60,000 दिए, 60,000 दिए तो इनको मुर्गी को खाने को गिने को आपको थोड़ा अभी कितने मुर्गे? अभी मुर्गी 300 तक हो, हो गया. 300 है, हम्म। 300 अभी है बेचने में अपने, गए हाँ। दसरा सीजन बेच रहे. कब रहता सीजन? सीजन एनी टाइम रहता है ये. उन्हें देव Anytime. गोंड है ना उधर, हाँ। हाँ गोंड वाले आते anytime आने के हमारे कुछ छोटा पिल्लो होना ऐसा वैसा बोल के उन्हें लेके जाते। हाँ మామిడిగూడ గ్రామ శివారులోని తమ వ్యవసాయ క్షేత్రంలో నాటుకోళ్ల పెంపకం చేపడుతుండటంతో ఆ దారి వెంట వచ్చిపోయేవారు కొద్దిసేపు అక్కడ ఆగి ఆ కోళ్ల ఫారంను చూసి వెళుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గత 5 ఏళ్లుగా ఈ నాటుకోళ్ల పెంపకం చేపడుతూ ఈ దంపతులు ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నారు.